పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది తక్కువ టైం ప్రీమియం చెల్లించి ఎక్కువ కాలం పాటు బీమా పొందాలని ఆలోచించే వారి కోసం ఎల్ఐసి వారు లిమిటెడ్ ప్రీమియంలో ఒక మంచి పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ పేరు జీవన్ ల్యాబ్. పేరుకు తగ్గట్టుగా పాలసీ తీసుకున్న వారికి లాభాలతో కూడిన మెచ్యూరిటీని ఇస్తుంది. దీని టేబుల్ నెంబర్ 736. ఎల్ఐసి వారి టాప్ సెల్లింగ్ పాలసీల్లో ఇది ఒకటి. ఈ పాలసీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్. అంటే ఈ పాలసీలో చెల్లించే ప్రీమియం ఎటువంటి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరగదు. అలాగే లైఫ్కి రక్షణగా ఉంటుంది ఈ సేవింగ్ ప్లాన్. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలకు పాలసీ తీసుకుంటామో అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన అవసరం లేదు. ఈ పాలసీ టర్మ్ 3 రకాలుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఒకటి 16 సంవత్సరాల బీమాకు 10 సంవత్సరాలు, 21 సంవత్సరాల బీమాకు 15 సంవత్సరాలు, 25 సంవత్సరాల బీమాకు 16 సంవత్సరాలు చెల్లించవలసి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవడానికి వయసు 8 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కానీ మెచ్యూరిటీ 75 సంవత్సరాల వరకు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. అంటే 55 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 16 సంవత్సరాల పాలసీ మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 51 నుండి 54 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 21 సంవత్సరాల పాలసీ, 16 సంవత్సరాల పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మిగిలిన 8 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకోవచ్చు. ఈ పాలసీలో బీమా మొత్తం కనీస బీమా 2 లక్షల నుండి ఎంతైనా తీసుకోవచ్చు, దానికి పరిమితి లేదు. అదేవిధంగా ప్రీమియం చెల్లించే విధానం సంవత్సరానికి ఒకసారి చెల్లించుకోవచ్చు, లేదా 6 నెలలు లేదా 3 నెలలు నెలవారీ కూడా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ పాలసీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మెచ్యూరిటీ బెనిఫిట్. బీమా మొత్తం ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషన్ బోనస్ కలిపి మెచ్యూరిటీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ పాలసీలో లోన్ తీసుకోవాలని అనుకుంటే కనీసం 2 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్. ఈ పాలసీలో సెక్షన్ 80C 10D కింద ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ పొందవచ్చు. ఇప్పుడు డెత్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం. పాలసీ తీసుకున్న తర్వాత మెచ్యూరిటీ వచ్చే వరకు ఏ సంవత్సరాలైనా రిస్క్ జరిగితే బీమా మొత్తంతో పాటుగా ప్రతి సంవత్సరం వచ్చే బోనస్తో కలిపి నామినీకి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ పాలసీకి రైడర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏడి అండ్ డీబీ రైడర్. అంటే యాక్సిడెంటల్ గా కనుక మరణించిన లేదా పూర్తిగా వికలాంగులైన ఈ రైడర్ వర్తిస్తుంది. అదనంగా బీమా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టర్మ్ రైడర్. ఈ రైడర్ ఎంచుకోవడం వలన వ్యక్తికి రిస్క్ జరిగితే తీసుకున్న బీమా మొత్తం డబుల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఈ రైడర్ 8 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల పేరు మీద పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక మరణించినట్లయితే ఆ తర్వాత ఒక ప్రీమియం కూడా చెల్లించిన అవసరం లేదు. ఈ పాలసీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. రమేష్ అనే 30 సంవత్సరాల వ్యక్తి 5 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే ఈ క్రింది విధంగా మెచ్యూరిటీ వస్తుంది. ముందుగా 16 సంవత్సరాల టర్మ్ చూసినట్లయితే సంవత్సరానికి 43,419 రూపాయలు, 6 నెలలకి 22,923 రూపాయలు, 3 నెలలకి 11,081 రూపాయలు, నెలవారీ 3,694 రూపాయలు చెల్లించాలి. అలాగే 21 సంవత్సరాల టర్మ్ చూసినట్లయితే సంవత్సరానికి 28,253 రూపాయలు, 6 నెలలకు 14,275 రూపాయలు, 3 నెలలకు 7,212 రూపాయలు, నెలవారీ 2,404 రూపాయలు చెల్లించాలి. 20 సంవత్సరాల టర్మ్ చూసినట్లయితే సంవత్సరానికి 24,064 రూపాయలు, 6 నెలలకు 12,160 రూపాయలు, 3 నెలలకి 6,144 రూపాయలు, నెలవారీ 2,048 రూపాయలు చొప్పున చెల్లించాలి. రమేష్ చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం 16 సంవత్సరాల టర్మ్లో అయితే 4,44,937 రూపాయలు. అదేవిధంగా 21 సంవత్సరాల టర్మ్లో అయితే 4,33,970 రూపాయలు, 20 సంవత్సరాల టర్మ్లో అయితే 3,93,222 రూపాయలు చొప్పున చెల్లించినట్లయితే మెచ్యూరిటీ ఈ విధంగా వస్తుంది. ముందుగా 16 సంవత్సరాల టర్మ్ చూసినట్లయితే బీమా మొత్తం 5 లక్షలు, బోనస్ 3,20,000 రూపాయలు, ఫైనల్ ఎడిషన్ బోనస్ 12,500 రూపాయలు, మొత్తం కలిపి 8,32,500 రూపాయలు వస్తాయి. అదేవిధంగా 20 సంవత్సరాల టర్మ్ పాలసీ చూసినట్లయితే బీమా మొత్తం 5 లక్షలు, అలాగే బోనస్ 4,62,000 రూపాయలు, ఫైనల్ ఎడిషన్ బోనస్ 50,000 కలిపి మొత్తం 10,12,000 రూపాయలు. అదేవిధంగా 20 సంవత్సరాల టర్మ్లో అయితే బీమా మొత్తం 5 లక్షలు, బోనస్ 5,87,500 రూపాయలు, అలాగే ఫైనల్ ఎడిషన్ బోనస్ 2,25,000 రూపాయలు కలిపి మొత్తం 13,12,500 రూపాయలు ఎల్ఐసి వారి మెచ్యూరిటీగా అందించడం జరుగుతుంది. ఇక్కడ రైడర్స్ కనుక తీసుకుంటే అదనంగా ఎంత చెల్లించవలసి ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఏడి అండ్ డీబీ రైడర్ 16 సంవత్సరాల పాలసీకి 7,200 రూపాయలు, 20 సంవత్సరాల పాలసీకి 9,600 రూపాయలు, 20 సంవత్సరాల పాలసీకి 10,650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా టర్మ్ రైడర్ తీసుకున్నట్లయితే 16 సంవత్సరాల పాలసీకి 16,000, 20 సంవత్సరాల పాలసీకి 25,000 రూపాయలు, 25 సంవత్సరాల పాలసీకి 32,300 రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఈ రైడర్స్ తీసుకోవడం వలన మెచ్యూరిటీ పెరగదు, కానీ ఈ రైడర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో డెత్ బెనిఫిట్ లో తెలుసుకుందాం. డెత్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం. రమేష్ తన మొదటి సంవత్సరం ఏదైనా కారణం చేత మరణించినట్లయితే నామినీకి లభించే మొత్తం
16 సంవత్సరాల పాలసీలో చూస్తే బీమా మొత్తం 5 లక్షలు ప్లస్ బోనస్ 20,000 రూపాయలు. అంటే ఈ సంవత్సరం ఎల్ఐసి వారు 16 సంవత్సరాల పాలసీకి 4% బోనస్ డిక్లేర్ చేశారు కనుక 20,000 రూపాయలు కలిపి మొత్తం 5,20,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 21 సంవత్సరాల పాలసీ చూస్తే బీమా మొత్తం 5 లక్షలు ప్లస్ బోనస్ 22,000 రూపాయలు 4.4% కలిపి 5,22,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20 సంవత్సరాల పాలసీ చూస్తే బీమా మొత్తం 5 లక్షలు ప్లస్ 23,500 రూపాయలు 4.7% కలిపి మొత్తం 5,23,500 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఏ సంవత్సరంలో రిస్క్ జరిగినా బీమా మొత్తంతో పాటు ప్రతి సంవత్సరం వచ్చే బోనస్ కలిపి ఎల్ఐసి వారు నామినీకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా రైడర్స్ కనుక తీసుకున్నట్లయితే ముందుగా ఏడి అండ్ డీబీ రైడర్ తీసుకుని రమేష్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే 16 సంవత్సరాల పాలసీలో 5,20,000 రూపాయలు ప్లస్ 5 లక్షలు మొత్తం 10,20,000 రూపాయలు నామినీకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా 20 సంవత్సరాల పాలసీలో 5,22,000 రూపాయలు ప్లస్ 5 లక్షలు మొత్తం 10,22,000 రూపాయలు. అదే 20 సంవత్సరాల పాలసీలో చూసినట్లయితే 5,23,500 రూపాయలు ప్లస్ 5 లక్షల రూపాయలు మొత్తం 10,23,500 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టర్మ్ రైడర్ కూడా తీసుకున్నట్లయితే 16 సంవత్సరాల పాలసీలో 10,20,000 రూపాయలు ప్లస్ 5 లక్షలు మొత్తం 15,20,000 రూపాయలు. 20 సంవత్సరాల పాలసీలో మొత్తం 15,22,000 రూపాయలు. 20 సంవత్సరాల పాలసీలో 15,23,500 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. రమేష్ అదేవిధంగా ఏడి అండ్ డీబీ రైడర్ తీసుకుని యాక్సిడెంట్ జరిగి పర్మనెంట్ అంగవైకల్యం కనుక జరిగినట్లయితే అతనికి తదుపరి ప్రీమియం చెల్లించిన అవసరం లేదు. తనకు 10 సంవత్సరాల వాయిదా పద్ధతిలో 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మెచ్యూరిటీని యథావిధంగా ఎల్ఐసి వారు అందించడం జరుగుతుంది. ఈ పాలసీ తీసుకోవడానికి లేదా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది నంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్